హాయ్ అందరికీ నమస్కారం. ఒక విషయం ఆలోచించారా ఎప్పుడైనా? ఒక కంపెనీ ఆల్రెడీ కోట్లలో లాభాలు సంపాదిస్తోంది. అయినా సరే పబ్లిక్ దగ్గర డబ్బులెందుకు అడుగుతోంది? కావాలంటే బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు కదా. ఇదేంటి పజిల్? పదండి, ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పుదాం. దీని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. కరెక్ట్. ఇదే మన మెయిన్ క్వశ్చన్. కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీకి మళ్ళీ పబ్లిక్ డబ్బులతో పనేంటి? వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు కదూ, కానీ దీని వెనక ఓ స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీ ఉంది. దాన్ని మనమిప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. సరే, ఈ కాంప్లెక్స్ విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవటానికి మనం ఓ కథలోకి వెళ్దాం. ఈ కథలో మన హీరో ఎవరంటే XYZ కంపెనీ. ఇదొక చిన్న కంపెనీనే, కానీ చాలా సక్సెస్ఫుల్ అన్నమాట. ఈ XYZ కంపెనీకి ఓ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇది మంచి ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి డిమాండ్ మామూలుగా లేదు. ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది. ఆర్డర్లు వరదలా వచ్చి పడుతున్నాయి. కానీ పాపం వాటన్నింటినీ తయారు చేయడానికి వాళ్ళ దగ్గరున్న చిన్న ఫ్యాక్టరీ సరిపోవట్లేదు. కొత్త ఫ్యాక్టరీ కడదామంటే అంత సొంత డబ్బు లేదు. బ్యాంక్ లోన్ తీసుకుందామంటే వడ్డీ ఎక్కువ, కండిషన్లు మరీ ఎక్కువ. మరి ఇప్పుడు వాళ్ళ ముందున్న దారేంటి? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. వాళ్ళ ప్రైవేట్ ప్రాబ్లంకి ఒక పబ్లిక్ సొల్యూషన్ దొరికింది. అదే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. షార్ట్గా చెప్పాలంటే ఐపీఓ. అసలు ఏంటి ఐపీఓ? చాలా సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ మొట్టమొదటిసారిగా తన ఓనర్షిప్లో కొంత భాగాన్ని, అంటే షేర్లను, స్టాక్ మార్కెట్ ద్వారా మనలాంటి సాధారణ ప్రజలకు అమ్మడమనమాట. ఎప్పుడైతే ఇలా చేస్తారో ఆ కంపెనీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిపోతుంది. ఇక్కడ ఓ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవరైనా ఒక కంపెనీ ఐపీఓలో షేర్ కొన్నారంటే ఆ కంపెనీకి అప్పిచ్చినట్టు కాదు. వాళ్ళు ఆ కంపెనీలో ఒక చిన్న ఓనర్ అవుతున్నారన్నమాట. అంటే ఆ కంపెనీ లాభాల్లోనూ నష్టాల్లోనూ వాళ్ళకి వాటా ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. సరే, మరి కంపెనీలు కేవలం డబ్బు కోసమే ఐపీఓకి వస్తాయనుకుంటే పొరపాటే. దాని వెనక ఇంకా పెద్ద కారణాలుంటాయి. ఇప్పుడు మనం ఆ 5 ముఖ్యమైన స్ట్రాటజిక్ గోల్స్ ఏంటో చూద్దాం. ఈ కారణాలన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఫస్ట్, బిజినెస్ ఎక్స్పాన్షన్, అంటే కొత్త ఫ్యాక్టరీలు కట్టడం, కొత్త మార్కెట్లలోకి ఎంటర్ అవ్వడం. సెకండ్, అప్పులు తగ్గించుకోవడం, గతంలో బిజినెస్ కోసం చేసిన అప్పులు తీర్చేయడం. థర్డ్, పబ్లిక్ కంపెనీ అవ్వగానే వాళ్ల బ్రాండ్ ఇమేజ్, జనం మధ్యలో నమ్మకం అమాంతం పెరిగిపోతాయి. ఫోర్త్, కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్లకి, అంటే ఎర్లీ ఇన్వెస్టర్స్కి వాళ్ల వాటాను అమ్ముకుని బయటికి వెళ్లడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఇక ఫైనల్గా ఐదోది, ఎంప్లాయీస్కిచ్చిన షేర్లకు మంచి వాల్యూ వస్తుంది కదా, దాంతో వాళ్లలో మోటివేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పటిదాకా మనం కంపెనీ సైడ్ నుంచి చూశాం. అంతా బానే ఉంది. కానీ ఇంతకీ మనకేంటి లాభం? మనలాంటి కామన్ ఇన్వెస్టర్స్కి ఈ ఐపీఓ వల్ల ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుంది? ఒకవైపు చూస్తే బెనిఫిట్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఫాస్ట్గా గ్రో అవుతున్న బిజినెస్లో మనం కూడా పార్ట్నర్ అవ్వచ్చు. షేర్ ప్రైస్ పెరిగితే మంచి లాభం వస్తుంది. కొన్నిసార్లు కంపెనీలు డివిడెండ్స్ రూపంలో కూడా లాభాలను పంచుతాయి. కానీ ఆగండి, కాయిన్కి రెండో సైడ్ కూడా చూడాలి కదా. ప్రతి ఐపీఓ లాభాలిస్తుందని గ్యారంటీ లేదు. జస్ట్ మీడియాలో వచ్చే హైప్ని చూసి ఇన్వెస్ట్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే డబ్బు పెట్టే ముందు స్వంతంగా అనాలిసిస్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఐపీఓలు ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తాయో వాటిలో రిస్క్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే అస్సలు కాదు, నో వే. ఐపీఓ అంటే లాటరీ టికెట్ కాదు. లిస్ట్ అయిన తర్వాత షేర్ ధర పాతాళానికి పడిపోయిన కంపెనీలు కోకొల్లలు. అందుకే గుడ్డిగా ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ ఈ చెక్లిస్ట్ని ఫాలో అవుతారు. ఫస్ట్, అసలా కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ళు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వాళ్ల ఫైనాన్షియల్స్, అంటే లాభనష్టాల లెక్కలన్నీ జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు అడుగుతున్న షేర్ ధర కరెక్టేనా లేక మరీ ఓవర్ వాల్యూ చేశారా అని చెక్ చేయాలి. ఇక ఫైనల్గా ఈ ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుని కంపెనీ దేనికోసం వాడుతుందో క్లియర్గా తెలుసుకోవాలి. చూడండి, ఈ ఒక్క మాట మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది. మనమొక ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ ప్రోడక్ట్స్ కొనే కస్టమర్లం కాదు, ఆ కంపెనీ ఫ్యూచర్ని నమ్మి అందులో వాటా కొంటున్న ఓనర్లం. ఈ మైండ్ సెట్ చాలా ముఖ్యం. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఐపీఓ గురించి విన్నప్పుడు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఆ కంపెనీ ఫ్యూచర్ పొటెన్షియల్ని చూశామా లేక కేవలం దాని చుట్టూ ఉన్న హైప్కి పడిపోయామా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.